నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉందండి. అది తప్పు అని చెప్పేసి ప్రజలు తప్పు అని చెప్పేసి అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. క్లిష్ట పరిస్థితుల్లో ఏఎం రత్నం గారికి కనక వర్షం కురవాలని నేను కోరుకున్నాను. కనక వర్షం కురవాలని కోరుకున్నానంటే అధికార దుర్వినియోగాన్ని చేసి అడ్డగోలుగా జీవోలు ఇప్పించుకుని తద్వారా ప్రజల దగ్గర నుంచి డబ్బు కాజేయాలనేది నా ఉద్దేశం కాదు. అంటే అది మీరు చెప్పారని చెప్తున్నారా? అంటే మీరు అలా చేయమని చెప్పారు, జీవో మీరు పాస్ చేయమని చెప్పారా? అంత మాట మాట్లాడుతున్నారు. టికెట్ ఎంత అండి? 700. మీరు ఒక సభకి తీసుకెళ్ళాలంటే జనాన్ని, మీరు ప్రజల డబ్బులు ప్రజలకే ఇచ్చింది ఎంత అండి? 500, 600, 1000 రూపాయలు క్వార్టర్ ముందు ఇచ్చి జనాన్ని తరలించుకున్నారు. ఒక సినిమా టికెట్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి? 5 సంవత్సరాలు కష్టపడ్డారు ఆ సినిమా కోసం. ఎంత కష్టపడితే అంత అవుట్పుట్ వచ్చింది. హీరో గారు 2 గంటలు టైం ఇచ్చారు, పొద్దున్నే తెల్లవారుజామున 2 గంటలు టైం ఇచ్చారు. అది మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గరలో ఒక సెట్ వేసి అక్కడ సినిమా తీశారు. ఆయన పొలిటికల్లో నడుస్తూ ఆ సినిమా తీస్తూ 5 సంవత్సరాలు ఏ సినిమాలు లేకుండా ఏఎం రత్నం గారు అంత బడ్జెట్ మొత్తం ఈ సినిమాకి పెట్టి, హరిహర వీరమల్ సినిమాకి అంత బడ్జెట్ పెట్టి, ఒక హీరోయిన్, ఒక డైరెక్టర్, ఒక హీరో ఒకే సినిమా మీద 5 సంవత్సరాలు చేశారంటే ఎంత కష్టం మీద చేశారు మీకు తెలుసా? అదే మాట అంటున్నారు ఏఎం రత్నం గారు మిమ్మల్ని. మీరు వచ్చి నాతో పనిచేస్తే మీకు తెలుస్తుంది దాని గురించి, సినిమా గురించి మీకు తెలియాలని అంటే ఏఎం రత్నం గారితో పనిచేయండి. చేస్తే జనానికి అర్థం అవుతుంది దాని కష్టం ఏంటో, మీరు చేసే కష్టం ఏంటో. గొబ్బెమ్మల దగ్గర డాన్స్ వేసినంత ఈజీ కాదండి సినిమా తీయాలంటే. అది గుర్తుపెట్టుకోండి. సినిమా తీయాలంటే గొబ్బెమ్మల దగ్గర డాన్స్ చేసినంత ఈజీ కాదు, గుర్తుపెట్టాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చేసింది అది. అడ్డగోలుగా జీవోలు ఇష్యూ చేసుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆయన ప్రభుత్వమే. అది ఆయన ప్రభుత్వం కాదండి, ప్రజల ప్రభుత్వం. మీ పోయిన ప్రభుత్వం మీది ప్రభుత్వం, ఇది జనం ప్రభుత్వం. మీ ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వం కాదు, ఎవరి ప్రభుత్వం కాదు, ఇది జనం ప్రభుత్వం. పోయిన ప్రభుత్వం మీ ప్రభుత్వం అనుకోండి, ఇది ఆయన ప్రభుత్వం కాదు. ఇది కూటమి ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వం. ఇది ఎవరి ప్రభుత్వం కాదు, ఇది కూటమి. కూటమి అంటే 3 పార్టీలది ఇదండి. ప్రభుత్వం అనేది పవన్ కళ్యాణ్ గారిది కాదు. అర్థమైందా? టికెట్కి 600 రూపాయలు పెంచుకునేటటువంటి కార్యక్రమం, ఆ విధంగా జీవో ఇష్యూ చేసిన ఆంధ్రప్రదేశ్. 600 అనేది ప్రీమియర్ షోస్కి మాత్రమే. మామూలు షోస్కి ఎంతండి? నేను వెళ్ళి వచ్చానండి, 150 రూపాయలు పెట్టి నేను వెళ్ళి వచ్చే సినిమాకి. ప్రీమియర్ షో అండి అది 600. ఫ్యాన్స్ చూస్తారు, ఆయన మీద అభిమానం. ఫ్యాన్స్ చూస్తారు. ప్రీమియర్ షోస్ పెట్టుకునేది ఎందుకు? కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నానండి. మీరు కొద్దిగా మంచిగా మాట్లాడండి. మీరు ఒక మాజీ మంత్రివర్యులు, ప్రజెంట్ గుంటూరు జిల్లా అధ్యక్షులు. మీరు దయచేసి కొద్దిగా మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కష్టం ఏంటో మీకు తెలుసు. ఒకప్పుడు ఆయన్ని మీరు దగ్గర నుంచి చూసిన వాళ్ళే, ఇప్పుడు కూడా చూస్తున్నారు. కానీ మీరు వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు జగన్ గారి మెప్పు కోసం ఇలా మాట్లాడుతున్నారు. జనం అందరూ అదే అంటున్నారు, జగన్ గారి మెప్పు కోసం మీరు ఆ మాట అంటున్నారు. దయచేసి కొద్దిగా అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అంటే ఏంటంటే నాకు అర్థం కాదు. ఒక సినిమా మొదటి రోజు చూడాలి అంటే 750 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలి. ఒక ఫ్యామిలీ 750 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలంటే 4 వెళ్ళాలంటే ఎంత అవుతుంది? ఈ విధంగా దోపిడీ చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారే దోపిడీ మీరు చేస్తున్నారు. లిక్కర్ కేసులో మీరే మొత్తం చేశారు. శాండ్ మొత్తం అన్నిట్లో మీరే చేశారు స్కామ్స్. ఇది స్కామ్ అంట, మూవీ స్కామ్ అంట. మీరేమైనా నడుతున్నారా థియేటర్లోకి? జనాన్ని ఏమైనా నడుతున్నారా? డబ్బులు ఇచ్చేయాలండి. జనానికి ఇష్టమైతే, ప్రజలకు ఇష్టమైతే సినిమా నాకు చూడాలనిపిస్తుంది అని అంటే డబ్బులు పెట్టి వెళ్తారు. అది కూడా ఎంతండి? 200 అండి. 200 సినిమా టికెట్ ధర 200 మాత్రమే. 200, 250 రూపాయలు, 150, 100 రూపాయలు. 600, 500 అనేది ఎప్పుడంటే ప్రీమియర్ షోస్. అంటే 24 సినిమా రిలీజ్ చేస్తుంటే 23వ తారీఖునే ప్రీమియర్ షోస్ అనేవి వేస్తారు. ఆ ప్రీమియర్ షోస్కి మాత్రమే 600, 500. చేయటం ధర్మమేనా? సినిమా బాగుంటే ఏ రేటు ఉన్నా ఆడుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. అధికారాన్ని దుర్వినియోగం చేశారు పవన్ కళ్యాణ్ గారు అని అంట. ఇది తప్పే.
చాలా అతిపెద్ద తప్పు అని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు. తప్పా అని మళ్ళీ అడుగుతున్నారు, తప్పు చెప్తున్నారు, మళ్ళీ తప్పా అని అడుగుతున్నారు. ఎంత బాగా అడుగుతున్నారు తప్పా అని. గొబ్బెమ్మల దగ్గర డ్యాన్స్ చేస్తున్నారు, బాగానే వేస్తున్నారు. అదే వచ్చి స్క్రీన్ ముందు వేసి చూపించండి. తెల్ల జుట్టు, తెల్లగడ్డం, ఓహో అవి తప్ప కింద ఏం కనిపించట్లేదు. టేబుల్స్ కనిపించట్లేదు, ఏం కాబట్టి ఇటొక కెమెరా, ఇటొక కెమెరా, ఇటొక కెమెరా, 3 కెమెరాలు సరిపోయినాయి. ఇంతటితో ఆగల పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో, ముఖ్యంగా పుష్ప సినిమాకు జరిగినటువంటి ఒక సంఘటన సందర్భంగా శాసనసభలో వివాదం అయితే ఏ విధంగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు. ఇంకా బెనిఫిషియల్ ఉండవు, టిక్కెట్లు పెంచే ప్రశ్నే ఉండదు అని సాక్షాత్తు శాసనసభలో ప్రతిజ్ఞ చేసినటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని కూడా చంద్రబాబు గారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి రేట్లు పెంచేశారు. భయంకరమైన రేట్లు పెంచేటటువంటి కార్యక్రమం చేసినటువంటి విషయం మీకు తెలుసు. ఇలాంటి కృష్ణ రేవంత్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేశారా చంద్రబాబు గారు? మీరు చూసారా? మీరు చూసారా అని అడుగుతున్నాను. మీరు చూసారా? ప్రముఖ సినిమా పుష్ప సినిమాకి హీరో బెనిఫిట్ షోకి వచ్చాడు. బెనిఫిట్ షోకి రావాల్సినంత అవసరం ఏంటి? రాబట్టే కదా ఆ ఇన్సిడెంట్ జరిగింది. రాకపోయి ఉంటే ఎందుకు జరిగిద్ది? మహా అయితే సినిమా హాల్లో సిట్టింగ్ ఉంటే 500 ఉంటుంది. సంబరాలకి ఇంకొక 100 మందిని ఎక్స్ట్రా వేసుకుందాం, ఒక 600 మంది వస్తారనుకుందాం. ఎందుకు జరిగిద్ది ఆ ఇన్సిడెంట్? అదే ఒక హీరో ఇచ్చాడు కాబట్టి ఆయన చూడటానికి ఎగబడ్డారు జనం. దానివల్ల ఆ ఇన్సిడెంట్ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చారా? పవన్ కళ్యాణ్ గారు వచ్చారా సినిమా హాల్ దగ్గరికి బెనిఫిట్ షోలు చూడటానికి, అట్లా జరగటానికి? ఒక రేవంత్ రెడ్డి గారు అలా సినిమాలకి చూడటానికి హీరోలు వస్తే తప్పు, అలాంటి వాటికి మేము పెంచము, అలాంటి వాటికి మేము బెనిఫిట్ షోలు ఇవ్వం. ఈయన పెద్ద హీరో అండి, ఈయన ఎందుకు వస్తాడు? సినిమా హాల్కి రాడు. ఆయన పుష్ప సినిమా కంటే ఆయనకి ప్రజల మీద నమ్మకం లేక వచ్చాడు బెనిఫిట్ షో చూడటానికి. ఎలా ఉంది నా యాక్టింగ్ ఎలా ఉందని ఆయన చూసుకోవడానికి వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదు, అంత అవసరం లేదు. ఆయనకి ఏంటంటే హిట్లు ఫ్లాపులు, హిట్ అయినప్పుడే ఆయన కొద్దిగా బాధపడతాడు. ఎందుకంటే హిట్ అయినప్పుడే బాధపడతాడు. ఫ్లాపులు ఎన్నో చూశాడు ఆయన, చాలా చూశాడు. పాలిటిక్స్లో చూశాడు, మూవీస్లో చూశాడు, లైఫ్లో చూశాడు. ఫ్లాపులు అన్నీ ఫ్లాపులే ఆయన లైఫ్లో. కానీ ఎవరికి లేనంత ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి. అది ఇదండి ఈయన మాట్లాడేది. ఇలా మాట్లాడుతున్నాడు, ఏదేమైనా న్యాయంగా మాట్లాడుతున్నాడు. ఈయనకి కౌంటర్గా రత్నం గారు ఒక కౌంటర్ వేశారు, ఒకసారి చూద్దాం. వాళ్ళు వస్తారు, రెస్టారెంట్ రారు బలవంతంగా. సో కావాలని గిట్టని వాళ్ళు అంబటి రాంబాబు గారు కానీ ఇంకెవరు కానీ టికెట్ రేట్లు పెంచారు, దోచుకున్న అసలు సినిమా తీస్తే ఆయనకు తెలుస్తుంది. ఆయన వచ్చి రోడ్డు మీద డ్యాన్సులు ఇస్తే కాదు, నా పర్సనల్గా అనకూడదు, కానీ ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడు అంటున్నాను నేను. సినిమా తీయమనండి, అప్పుడు తెలుస్తుంది. నాతో వచ్చి సినిమా తీయమని నాతోటి పని చేయమనండి, అప్పుడు తెలుస్తుంది. ఆయన ఎంత బాధపడి ఉంటే ప్రెస్ ముందు అంత మాట అని ఉంటారు, నాతో వచ్చి సినిమా చేయమని చెప్పేసి. దోచుకుంటున్నారు. ఎవరిని దోచుకుంటున్నారండి? ఇష్టమైతే వస్తారు జనం సినిమా చూడటానికి, కష్టంగా ఉంటే రారు. ఇప్పుడు ఫ్లాప్ అని చెప్పేసి మీ వైసీపీ వాళ్ళు హ్యాష్ట్యాగ్ని ఒకటి క్రియేట్ చేశారు. ఆయన ఏమన్నారు? నాకేం కాదు, వాళ్ళు చేసినంత మాత్రాన ఏం కాదు. ఒక అత్తారింటికి దారే సినిమా పైరసీ వచ్చినా అయినా రిలీజ్ చేశారు, కానీ ఎన్ని కోట్లు వచ్చినాయండి? అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్. అది మీరు దయచేసి నోరు అదుపులో పెట్టుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఒక మాజీ మంత్రివర్యులు, అలాగే ఇప్పుడు ప్రస్తుత గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, వైసీపీ అధ్యక్షులుగా. దయచేసి అంబటి రాంబాబు గారు, మీరు పెద్దవారు, చాలా పెద్దవారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా తప్పు చేస్తే తప్పు చేశారండి, ఇదండి అది ఇదండి అని చెప్పి సరి చేసుకోమని చెప్పి దోచేశారు, తరుణ్కుం పోతున్నారు, ఇవన్నీ కాదండి. ఫస్ట్ అండి ఇది ఒకటండి. ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన రాంబాబు గారు ఇప్పటిదాకా ఎన్నో వీడియోలు పెట్టాడు. ప్రతి వీడియోకి 500-1000 వ్యూసే. ఒక పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సక్సెస్ అని టైటిల్ పెట్టి రివ్యూ చెప్పాడండి. అది ఎంత పోయిందో తెలుసా? 1,00,000 మీద పోయింది. పవన్ కళ్యాణ్ గారి పేరుకున్న స్టామినా అది. ఆయన స్టామినాని ఉపయోగించుకొని నువ్వు యూట్యూబ్ ఛానల్లో హైలైట్ అవుతున్నావు తప్పించి నీ ఫేస్ కానీ వైఎస్ జగన్ గారి ఫేస్ని చూసేవి నీ యూట్యూబ్ ఛానల్ చూడట్లేదు. అది గుర్తించాలి మీరు ఫస్ట్. ప్రతి ఒక్కరికి నమస్కారం అండి.